హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు అయితే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ రీల్ అయితే ఎండ్ వరకు చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ డే 85 ఆఫ్ అవర్ బల్కింగ్ సిరీస్. ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు అయితే వరుస నాన్ స్టాప్ 4-5 క్లాసులు అయితే అయ్యి ఇంకా మధ్యలో ఒక ఎగ్జామ్ కూడా అయింది. ఇంకా ఎగ్జామ్ మన క్లాసులో అయింది చూసుకుని ఇంక ఇంటికే స్టార్ట్ అయిపోయాం. ఇంక ఇంటికి రాగానే సెకండ్ మీల్లో మన చికెన్ అయితే తినేసి ఇంక జిమ్కే స్టార్ట్ అయిపోయాం. మన వర్కౌట్ అయితే అంతగా ఏం లేదు, జస్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్కి ఇంకా చిన్న రీల్ షూట్ ఉందంటే వచ్చాను. అండ్ జిమ్లో ఇంక మన వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మీకు ఎన్నో రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అది ఏమిటంటే మన ఆంధ్ర యూనివర్సిటీలో గత ఎన్నో సంవత్సరాలుగా ఏబీవీపీ స్టూడెంట్స్ ఇంకా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అయితే షాక్ అయితే పెట్టుకునేవారు. షాక్ అంటే మనిషి ఒక మెంటల్ ఫిట్నెస్ ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఆ గంట సేపు అయితే పార్టిసిపేట్ చేస్తారు ఆర్ఎస్ఎస్ మరి ఇంకా ఏబీవీపీ స్టూడెంట్స్. ఇందులో ఇంకా కరాటే ఇంకా కరసాము ఇంకా దేశం గురించి మంచి మాటలు కథలు ఇంకెన్నో అయితే చెప్పుకుంటారు. లాస్ట్లో మన పుట్టిన మన భారత మాతకి వందనాలు చెప్పి ప్రార్థన చేసి ఇంకా షాక్ని అయితే ఎండ్ చేస్తారు. ఇది నచ్చగా పలువురు ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ వాళ్ళు మన ఏబీవీపీ స్టూడెంట్స్ ఇంకా ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద అయితే అటాక్ చేశారు. ఆ షాక్ని ఎలాగైనా అడ్డుకోవడానికి వివిధ ప్రయత్నాలు అయితే చేశారు. చెప్పాలంటే వాళ్ళ దగ్గర వెపన్స్ కూడా ఉన్నాయి, కానీ ఎక్కడ ఏ కంప్లైంట్ అయితే ఫైల్ చేయలేదు. ఇంకా 3 టౌన్ పోలీసులు కూడా యూనివర్సిటీకి వచ్చారు. ఇంకా అప్పటికి అంత సర్దుబాటు అయితే అయ్యింది. కానీ నెక్స్ట్ రోజు ఆంధ్ర యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ని కలడానికి ఏబీవీపీ స్టూడెంట్స్ ఒక 200 మంది అయితే నిరసన వ్యక్తం అయితే చేశారు. కానీ అటాక్ జరిగి 4-5 రోజులైనా ఈ వైస్ ఛాన్సలర్ నుంచి ఎటువంటి స్పందన అయితే లేదు. పోలీసులు కూడా భారీ మొత్తాన్ని ఏబీవీపీ స్టూడెంట్స్కి వ్యతిరేకంగా అయితే నిలిచారు. సో ఇంకెప్పటికైనా మన ఆర్ఎస్ఎస్ స్టూడెంట్స్ ఇంకా ఏబీవీపీ స్టూడెంట్స్ న్యాయం జరగాలని కోరుకుంటూ ఇంక సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.